నుంచి బయటకు వచ్చి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ మాత్రం చాలా హాట్గా ఉన్నాయి. ఏదైతే తెలంగాణలో వాతావరణం ఇంత చల్లగా ఉన్నా కూడా తెలంగాణ రాజకీయాలు మాత్రం చాలా హాట్గా ఉన్నాయి. దేనికైనా సరే రెడీ అని చెప్పిన రేవంత్ రెడ్డి సవాల్ విసరడం కేసీఆర్ చేసిన కామెంట్స్ మీద. మరి ఏదైతే కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నారో మీరు రండి, అసెంబ్లీకి రండి, చూసుకుందాం. మీ హయాంలో మీరు ఏదైతే దానికి ఒప్పుకున్నారో ఏపీకి ఇంత తెలంగాణకి ఇంత అని, మీ హయాంలోనే నష్టం జరిగింది తెలంగాణకి అని చెప్పిన కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు, దమ్ముంటే అసెంబ్లీకి రండి అని. అసలు ఒక విధంగా చూసుకుంటే కేసీఆర్కి కరెక్ట్ మొగుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన ఆరోపణలకి రేవంత్ రెడ్డి ధీటుగా మాట్లాడేసరికల్లా బీఆర్ఎస్ నాయకుల నోరు అనేది ఎక్కడా కూడా ఏ ఒక్క నాయకుడు ఏదైతే రసమయ్య బాలకృష్ణ ఒకరే మాట్లాడాడు కానీ ఏదో తొండల గురించి లాగుల గురించి కానీ ఎక్కడ కూడా మిగతా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ లేదు. కానీ హరీష్ రావు ఏదో మరి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కానీ కేటీఆర్ దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదు. సో మొత్తానికి అసెంబ్లీకి ఏదైతే సవాల్ విసిరారో రేవంత్ రెడ్డి, మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఏదైతే కృష్ణా జలాల వివాదంపై అలాగే గోదావరి జలాలకు సంబంధించిన కానీ ఏదైనా సరే ఈ యొక్క జలాల అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలపై ఎవరి హయాంలో నష్టం జరిగింది అనే అంశంపై మీరు అసెంబ్లీకి రండి అని చెప్పిన రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో మొత్తానికి ఈ సమావేశాలకి హాజరు అవ్వడానికి కేసీఆర్ కూడా సమాయత్తం అవుతున్నారు, సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క మంత్రులతో కూడా దీనిపై చర్చిస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. సో మొత్తాన్ని చూసుకుంటా ఉంటే కేసీఆర్ ఆరోపణలు మాత్రం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే మీరు నీళ్లైనా నిధులైనా నియామకాలైనా సరే దేనికైనా సరే చర్చించేందుకు రెడీ, కానీ బయట కాదు, మీరు డైరెక్ట్గా అసెంబ్లీకి రండి, సభా వేదికగా ముఖాముఖిగా తేల్చుకుందాం అని చెప్పని రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో మరి ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య మరి కొత్త కథ ఎలా ఉండబోతుంది? రేపు అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ కేసీఆర్ హాజరైతే మరి అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా ఉండబోతున్నాయి. మరి కృష్ణా జలాలు గోదావరి జలాల అంశంపై మరి ఈ జలాల విషయంలో మరి తెలంగాణ అసెంబ్లీ ఎలా ఉండబోతోంది అనేది కూడా మరి కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన బయట ఉంది, ఒకసారి బయట చూద్దాం. చంద్రశేఖరరావు గారు, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు, చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడదాం. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? వస్తే ఎలా ఉండబోతున్నాయి? మరి ఈ జలాల విషయంలో ఎవరి హయాంలో నష్టం జరిగింది, ఎవరి హయాంలో లాభం జరిగింది, ఈ అంశంపై మరి కేసీఆర్కి ఒక పెద్ద సవాల్. కేసీఆర్కే కాదు బీఆర్ఎస్కే పెద్ద సవాల్. ఏంటి ఎలా ఉండబోతున్నాయి అంటారు ఒకవేళ వస్తే అసెంబ్లీ సమావేశాలు? రాజు గారు, మొత్తంగా 29 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతాడా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ముఖ్యంగా చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ భవన్లో ముఖ్య నేతలతో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియాతో కూడా మాట్లాడాడు. ఆ మీడియా సమావేశంలో పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని కూడా చాలా విమర్శలు చేశారు. అందులో ప్రధానంగా చూసేది ఉంటే పాలమూరు జిల్లాకు చెందినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. దీనిపైన ప్రజా పోరాటం చేస్తాము. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ అదేవిధంగా పాలమూరులో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము. దీనిపైన పోరాడతాం. కృష్ణా జలాల వాటా గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాలు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ నిర్ణయాలు కావచ్చు, వీటి మీద నిలదీస్తాము. అవసరం అంటే సీఎం తొక్క తీస్తాము, తోలు తీస్తాము అన్నటువంటి ఘాటైన విమర్శలు చేశాడు. ఆ సందర్భంగా చేసినటువంటి విమర్శలకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా పాలమూరులో జరిగినటువంటి కొడంగల్ సర్పంచుల సమావేశంలో అంతకంటే ఘాటుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించాడు. ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము అన్ని విషయాల మీద చర్చిస్తాము, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులే కాదు కాళేశ్వరము అదేవిధంగా గోదావరి జలాల మీద కూడా చర్చిస్తామన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశాము. దానికంటే ముఖ్యంగా రాజకీయంగా బీఆర్ఎస్ను కేసీఆర్ను తిరిగి అధికారంలోకి రాకుండా నేను శపథం చేస్తున్నటువంటి సవాల్ కూడా విసిరారు. ముఖ్యంగా రేపు 29 నుండి జరిగేటువంటి సమావేశంలో కేసీఆర్ హాజరైతే ఏ విధంగా ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా
విధంగా చేసుకుంటున్నాడు అనే విషయం చూస్తుంటే ఇప్పటికే ఇటు పాలమూరు జిల్లా నేతలతోని అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతోని కేసీఆర్ సమావేశం నిర్వహించాడు. ఆ సమావేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకున్నాడు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి అన్నటువంటి విషయం మీద ఉమ్మడి పాలమూరు నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కానీ మిగతా కృష్ణా జలాల విషయంలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ విధంగా పాలమూరుకు అన్యాయం జరిగింది అన్నటువంటి విషయం మీద కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళకు వివరిస్తాము, ప్రజల్లోకి వెళ్తామన్నటువంటి విషయాన్ని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా ప్రిపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశం జరిపించి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడి వరకు ఉంది, ఏ విధంగా ఈ 2 సంవత్సరాలలో ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు, అలాంటి ప్రాజెక్టు పట్ల ప్రజల్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా రంగారెడ్డి ఇటు పాలమూరు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రిపరేషన్ చేస్తూ ఉంటే, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాను తగిన గౌరవం ఇస్తాను, వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, బహిరంగ సభలు ప్రజల్లోకి వెళ్ళడం కాదు, అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ చర్చా వేదికగా నేను సమాధానం చెప్తాను, దానికి సిద్ధంగా ఉన్నాను, మీకు ప్రతిపక్ష నేతగా గౌరవిస్తామన్నటువంటి దాని మీద కూడా నిన్న అక్కడ ఉన్నటువంటి సభా వేదిక మీద ఆయనకు సమాధానం చెప్పాడు. అయితే ఈ చర్చలు ఇటు అసెంబ్లీలో జరుగుతాయా, ఇటు ప్రజా వేదికల మీద జరుగుతాయా అన్నటువంటి చర్చ మాత్రం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, రేపు అసెంబ్లీలో ఏ విధంగా వాడి వేడిగా చర్చ జరుగుతుంది అన్నటువంటి చర్చ మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అందుకు కావాల్సిన ప్రిపరేషన్ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చేసుకుంటుంటే, ఇదే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కేసీఆర్ కూడా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క ప్రాజెక్టును ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అసెంబ్లీకి వచ్చి చర్చిస్తాడా, లేదు అంటే బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తాడా అనేటువంటి ఇది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ కేవలం అతను అసెంబ్లీకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. రేపు జరిగేటువంటి సమావేశాలకు హాజరవుతాడనేది విషయం మీద కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ప్రకటన కానీ లేదు అంటే బీఆర్ఎస్ నేతల నుంచి కానీ ఎలాంటి సమాధానం లేదు. మొత్తంగా ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ వేదికగా చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి పవర్ ప్రజెంటేషన్ కూడా చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు రాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్.